అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిల్లల్ని చెడగొట్టేది మనమే. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కామన్గా ఉండే ఒక అలవాటు మొహమాటం. కేవలం ఆ మొహమాటం వల్లే వాళ్ళు చాలా విషయాల్లో తెగించి ఏ అడుగు వేయలేక తటస్థంగా ఉండిపోతూ ఉంటారు. అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అరవింద్ దంపతులది. అరవింద్ భార్య దీప బాగా చదువుకుంది. కానీ తమ ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ ఆలనా పాలనా చూసుకోవటానికి జాబ్ మానేయాల్సి వచ్చింది. అలా జాబ్ మానేసిన జాబ్ మళ్ళీ జాయిన్ అవ్వటానికి ఆమెకు అవకాశమే కుదరలేదు. అందుకే భర్త సంపాదననే జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటూ తమదైన చిన్న ప్రపంచంలో అలా బ్రతికేస్తున్నారు వాళ్ళు. కానీ చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల్ని చూసి చూసి వాళ్ల మధ్యతరగతి మనస్తత్వం కార్తీక్కి బాగా వచ్చేసింది. ఒకసారి దీప ఫ్రెండ్ పూజిత తమ ఇంటికొచ్చింది. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు మాటల్లో, దీపా, ఇప్పుడు నీ కొడుకు కూడా పెద్దవాడయ్యాడు కదా, వాడి పనులు వాడు చూసుకోగలడు, వాడిని వాడు ఎలా కేర్ చేసుకోవాలో చెబితే అర్థం చేసుకోగలడు కదా. మరింక నువ్వేదైనా చిన్న జాబ్ చూసుకుంటే మీ ఫినాన్షియల్ పొజిషన్ మారుతుంది కదా. ఒకసారి మీ హస్బెండ్ అడిగి చూడకూడదు? ఏదైనా జాబ్ నేను సెట్ చేస్తానుగా. నాకు అడగాలనే ఉంది పూజిత, కానీ మా ఆయన చాలా సెన్సిటివ్ మైండెడ్, ఏదీ పైకి ఎక్స్ప్రెస్ చేయలేరు కూడా. పైగా ఇన్నాళ్ళు తను ఒక్కడే ఇంటిని అతి కష్టం మీద నెట్టుకొస్తున్నాడు. తన అవస్థ చూసి నాకే బాధ అనిపిస్తుంది. అందుకే నేను కూడా ఏదైనా జాబ్ చేస్తూ తనకి సపోర్ట్ చేద్దామంటే డెలివరీ అప్పుడు మానేసిన జాబ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తానంటే తనేమనుకుంటాడో ఏమో. ఒకవేళ నన్ను జాబ్కి పంపడం తనకిష్టం లేదేమో. అందుకే ఇన్ని రోజులైనా నన్ను మళ్ళీ జాబ్ చేస్తావా అని అడగట్లేదేమో. అందుకే తనకిష్టం లేదనుకో, నేను అడిగితే తను ఎలా తీసుకుంటాడో కదా. అది కాదే, నీ భర్తని ఒక విషయం అడగడానికి నువ్వు ఇన్ని ఆలోచిస్తున్నావా? సరే, నువ్వన్నట్టు తనేదైనా అనుకున్నాడే అనుకుందాం. దానికి నువ్వొక సారీ చెప్పేస్తే సరిపోతుంది కదా. కనీసం తన వైఫ్ చెప్పిన సారీని కూడా యాక్సెప్ట్ చేయలేనివాడా నీ హస్బెండ్? అలా అని కాదే, చెప్పానుగా తను చాలా సెన్సిటివ్ అని. అందుకే తన మనసులో ఏ ఆలోచన ఉందో తన నోటితో వస్తే నాకు హ్యాపీ. లేదంటే నేనేదైనా అడిగి లేదనిపించుకుంటే నాకు ఆ గిల్టీ ఉండిపోతుంది. నీకొక విషయం చెప్పనా, నాకైతే మా అబ్బాయికి మా ఆయనకి మధ్య ఏం తేడా కనిపించదు. జస్ట్ వయసులో డిఫరెన్స్ అంతే. కానీ ఇద్దరూ చిన్నపిల్లలే. అందుకే కనీసం నా కొడుకు దగ్గరైనా నేను కాస్త రఫ్గా ఉంటానేమో, కానీ నా హస్బెండ్ దగ్గర ఉండలేనే. పాపం తను చాలా మంచోడే అంటూ తెగకుండా ముడిపడకుండా తనలోని ఆలోచనని తనలోనే దాచుకుని ఎంతసేపు ఎదుటివాళ్లు ఏమనుకుంటారో, ఏమడిగితే ఎక్కడ బాధపడతారో అనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీలో దీప, ఆమె భర్త ఇద్దరూ పీహెచ్డీ చేశారనే చెప్పాలి. అలా ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ స్కూల్ నుండి వచ్చాడు. తమ ఇంట్లో ఉన్న పూజిత ఆంటీని తను అంతకుముందు ఎన్నోసార్లు చూశాడు. కానీ కార్తీక్ కూడా తన తండ్రిలాగానే చాలా రిజర్వ్డ్ టైప్. అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే జస్ట్ ఒక చిన్న స్మైల్ పడేస్తాడు, కానీ నోటితో పలకరించాడు. అది మొహమాటం అనాలో లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనాలో కూడా ఎవరికీ తెలియదు. ఏంటన్నా కార్తీక్, ఆంటీని చూసి కూడా పలకరించకుండా వెళ్తున్నావు? ఆంటీకి హాయ్ చెప్పాలి కదా అని తల్లి చెప్పాక హాయ్ ఆంటీ అని పలకరించి తన రూమ్ వైపు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దీప తన కొడుకుతో, కార్తీక్ ఇలారా, మీ ఫ్రెండ్ ఎవరికో నీ కంపాస్ బాక్స్ ఇచ్చానన్నావు కదా, మళ్ళీ అడిగి తెచ్చుకోమన్నాను కదా, తెచ్చుకున్నావా? లేదు మమ్మీ. ఏ, ఎందుకు తెలేదు? నేను చెప్పాను కదా అడగమని. అడగమన్నావు మమ్మీ, కానీ వాడు నా క్లోజ్ ఫ్రెండ్ కదా. వాడు నేను నా బాక్స్ ఇవ్వరా అని అడిగితే నాతో ఫ్రెండ్షిప్ మానేస్తాడేమో. అయినా ఎంత మమ్మీ అది, 50 రూపీసే కదా, నేను మావయ్య ఇచ్చినప్పుడు అడిగి కొనిపించుకుంటాలే అంటూ మొహమాటం కొద్దీ తాను అడగకుండా వచ్చేసిన బాక్స్ గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సమాధానం విన్న పూజిత దీపతో, చూడవే, మీ కొడుకు కూడా మీలాగే ఎందుకు పనికిరాని మొహమాటంతో బ్రతకడం నేర్చుకుంటున్నాడు. వాడి సంగతి ఇప్పుడు కాదులే, నువ్వు వెళ్ళాక చెబుతా. ఈ మధ్య మాట వినడం మానేస్తున్నాడు. ఒక రౌండ్ దెబ్బలు పడితే వాడే రేపు తీసుకొస్తాడు. ఆహా, వాడిని కొట్టి ఆ పని చేయిస్తావా? అలా అయితే నిన్నెన్ని విషయాలు కొట్టాలే? అసలు మీ మొగుడు పెళ్ళాలకున్న ఆ దిక్కుమాల మొహమాటాన్ని చూసి చూసి వాడలా తయారయ్యాడు. ఏ విషయానైనా ఎస్ అని కానీ నో అని కానీ చెప్పడానికి మీరెలా ఆలోచిస్తారో వాడు అలాగే నేర్చుకుంటున్నాడు. ఇలాంటప్పుడు వాడిని కొడితే వాడికి నీ మీద హేట్రేట్ పెరుగుతుంది. పిల్లలకి మనం చెప్పి చేయించుకోకూడదే. పెద్దవాళ్ళం మనం చేస్తూ ఉంటే అది చూసి వాళ్లే ఫాలో అవుతారు. కాబట్టి
ముందు మీరు ఆ మొహమాటలు పక్కన పడేసి బ్రతకడం నేర్చుకోండి. ఆ తర్వాత వాడు మారతాడు అంటూ తమకే తెలియకుండా తమని శాసిస్తున్న ఆ మొహమాటం అనే రోగం ఎంత డీప్గా తమ ఫ్యామిలీలో తిష్టవేసిందో అప్పుడు అర్థమైంది దీపకి. కానీ ఏళ్ల తరబడి అలవాటైన మొహమాటమాయే. ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమవుతుంది దీప. మరోవైపు అరవింద్కి వెల్విషర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన థామస్ ఒకరోజు అరవింద్తో, అరవింద్, ఇప్పుడు నీ ఒక్కడి సంపాదనతో ఇల్లేలా గడుస్తుంది చెప్పు. అందుకే మీ వైఫ్ని మళ్ళీ జాబ్కి పంపించొచ్చు కదా, నీకు ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది. అది నిజమే థామస్ అన్నా, కానీ డెలివరీ అప్పుడు తనని జాబ్ మార్పించాను. ఆ తర్వాత ఇప్పుడు ఇన్నేళ్లు పిల్లాన్ని చూసుకుంటూ తను రిలాక్స్ అయింది. మరిప్పుడు తనకి జాబ్ చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియకుండా నేను జాబ్ చేయమని చెప్తే తనని ఫోర్స్ చేసినట్టు ఫీల్ అయితే అప్పుడు మా మధ్య రిలేషన్లో డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అయినా తనకి జాబ్ చేయాలని ఉంటే తనే నన్ను అడిగేదిగా. అలా అడగలేదంటే తనకు ఆ ఉద్దేశం లేదేమో. అలా కాదురా, నీ భార్య అభిప్రాయాన్ని అడగటానికే నీకింత మొహమాటమైతే ఎలారా? మీ నాన్న చిన్నప్పటి నుండి ఆర్థడాక్స్ అని చెప్పి నిన్నిలా తయారు చేశాడు. ఇప్పుడు కనీసం నీ వైఫ్తో మాట్లాడడానికి కూడా నువ్వు మొహమాటపడుతున్నావు అని థామస్ కూడా అరవింద్ని పద్ధతి మార్చుకోమని చెప్పాడు. అలా ఫ్యామిలీలో ప్రతి విషయం గురించి అతిగా ఆలోచించి తమ ఉద్దేశాలని, అభిప్రాయాలని తమలోనే దాచుకుంటారు. కానీ వాటిని బయట పెడితే ఎదుటి వాళ్ళు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో, బాధపడిపోతారో అని వాళ్లలో వాళ్లే అలా నలిగిపోతారు. అటువంటి పేరెంట్స్ పెంపకంలో కార్తీక్ కూడా వాళ్లలాగానే ఏ విషయాన్ని స్ట్రైట్గా చెప్పలేక మొహమాటపడుతూ ఉండేవాడు. ఒకసారి కార్తీక్కి అన్ని సబ్జెక్ట్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని ఇంటికెళ్తే తన తల్లి తనని కొడుతుందని ఆ కుర్రాడికి తెలుసు గనక అతను ఇంటికి వెళ్లకుండా భయపడి తనకొచ్చిన ఆ సమస్యని తన తల్లిదండ్రులకి ఎదుర్కోలేక ఆ సమస్య నుండి పారిపోవటానికి అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. అమ్మో, ఈవేళ ఈ ప్రోగ్రెస్ తీసుకుని ఇంటికి వెళ్ళామంటే అమ్మ నన్ను చంపేస్తుంది. అందుకే నేను ఇటు నుండి ఇటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు నా ప్రోగ్రెస్ సంగతి మమ్మీ డాడీలకి తెలియదు. ఒకవేళ నేను ఇంటికి రాలేదని తెలిసినా వాళ్ళకి తెలిసేలోపు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను కదా అని కార్తీక్ అనుకుని తన తల్లిదండ్రుల్లాగానే సమస్యని ఎదుర్కోవటం మానేసి సమస్యకి భయపడి పారిపోవాలనుకున్నాడు. కాని కార్తీక్ అదృష్టం బావుండి అతను వేరే దారిలో వెళ్ళిపోతూ ఉండగా పూజిత చూసింది. వెంటనే తన కార్ని ఆపి కార్తీక్ని ఆపి విషయం ఆరా తీసింది. తాను ఇంటికి దూరంగా పారిపోతున్నానని చెప్పాడు కార్తీక్. వెంటనే కార్తీక్ మీద ఆమెకు జాలి వేసింది. తన ఫ్రెండు అలాగే ఆమె భర్త మీద పూజితకి పట్టరాని కోపం వచ్చింది. అందుకే కార్తీక్ని కారులో ఎక్కించుకొని ఇంటికెళ్ళి తన ఫ్రెండ్ని చెడామడా తిట్టేస్తుంది. చూడవే, మీలాగే మీ కొడుకును కూడా పిరికివాణి చేసేశారు. అరే, ప్రతి చిన్నదానికి లోపల దాచేసుకొని పైకి చెప్పుకోకుండా మీరు మగ్గిపోతున్నారు. మిమ్మల్ని చూసి వాడు అది నేర్చుకున్నాడు. అందుకే చూసావా, మార్క్స్ తక్కువ వచ్చాయని వాడు మీ నుండి దూరంగా పారిపోవాలనుకున్నాడు. ఎరా, నీకు మేమేం తక్కువ చేస్తామని ఇలా చేశావు? ఇక చాలా అరవింద్, నువ్వాపు. అసలు వాడినేమైనా అనడానికి మీ ఇద్దరికి ఏ అర్హత లేదు. చిన్న వయసులోనే వాడిలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడి పారిపోవాలనుకుంటున్నాడంటే దానికి కారణం మీరిద్దరే. మీ ఇద్దరిలో ఉన్న మొహమాటం, దానివల్ల పెరిగే భయం వాళ్ళ కూడా వచ్చింది. అందుకే వాడెప్పుడైనా సరదాగా స్కూల్ డుమ్మా కొట్టాలనుకుంటే కూడా ఏదో ఒక అబద్ధం చెప్తే కాని అమ్మా నాన్న ఒప్పుకోరు అని డిసైడ్ అయిపోయాడు. అలాంటివాడు మార్కులు తక్కువ వస్తే అమ్మా నాన్నకి సారీ చెప్పి నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకుంటాననే మాట ఎలా చెప్పగలడు అంటూ ఇన్నాళ్ళు ఆ పిల్లాడి పెంపకంలో ఆ తల్లిదండ్రుల వల్ల జరిగిన డ్యామేజ్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా, బుద్ధొచ్చేలాగా చెప్పింది పూజిత. పూజిత చెప్పిన మాటలు విన్నాక ఆ భార్యాభర్తల్లో ఆలోచన మొదలైంది. కేవలం తమ కారణంగానే తమ కొడుక్కి ఈ వయసులోనే ఆ మొహమాటం, పిరికితనం వచ్చిపడ్డాయని తెలుసుకున్నారు. అందుకే ఇక ఆ తర్వాత నుండి తమలోని అనవసర మొహమాటాల్ని పక్కనబెట్టి లోపలనుకున్నది తప్పైనా రైట్ అయినా ఎదుటివారికి పైకి చెప్పటం మొదలుపెట్టారు. అలా తమ పిల్లాన్ని తామే చెడగొట్టామనుకునే గిల్ట్ నుంచి తమ కొడుకు జీవితాన్ని తామే తీర్చిదిద్దాలి అనే సంకల్పం వరకు వారిలో మంచి మార్పు వచ్చింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.